జిల్లా రేణుగుంట మండలం సిబిఐడి కాలనీ సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడి ఆలయంలో ప్రత్యేక పూజల నేపథ్యంలో అక్కడున్న భక్తులతో అమ్మవారి ప్రత్యేకత గురించి తెలుసుకుని ఆలయ ధర్మకర్తతో జూలై 27న జరగనున్న అమ్మవారి జాతర గురించి న్యూస్ 24 తెలుగు ప్రత్యేక కథనం. మనం ప్రస్తుతం ఉన్నాం తిరుపతి జిల్లా రేణుగుంట మండలం ఎల్లమ్మ తల్లి గుడి ఆలయంలో ఉన్నాము. మనము రేపు నెల జరగనున్న మరి ఎల్లమ్మ జాతర గురించి మనం ముందుగానే వచ్చి మరి ఆలయం అంతా మనం చుట్టూ చూసాము, భక్తుల సందడి చూసాము. మరి అదేవిధంగా ఎల్లమ్మ గుడి ధర్మకర్త ఆలయ ధర్మకర్త అయిన ఏలుమలయ్యతో కూడా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా, మీ పేరు చెప్పండి. నా పేరు ఏలుమలయ్య రెడ్డినా. మీ ఆధీనంలో ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఆలయం ఉంది? వంశపారంపర్యంగా మాది ఇది 4వ తరం జరుగుతుంది. మా పూర్వీకుల నుంచి మేమే ఈ గుడికి ధర్మకర్త వ్యవస్థ ఆటుపోట్లు అంతా చూసుకొని మేమే ఈ గుడిని ఇంప్రూవ్మెంట్ చేసి విరాళాలు ఇచ్చే దాతల దగ్గర తీసుకొని మీది మా కష్టార్జితం మీద ఒకటి వేసుకొని గుడి ఒక ఇంప్రూవ్ చేసుకొని వచ్చాము. రేపు నెల అమ్మవారికి జాతర తలపెట్టినాము. ఆడి నెలలో సంవత్సరం వల్లే ఈ సంవత్సరం జూలై 22వ తేదీ నుంచి అమ్మవారి జాతర కార్యక్రమాలు మొదలుపెట్టినాము. జాతరలో భాగంగా జూలై 22వ తేదీ అమ్మవారి జాతర మొదలవుతుంది. 22, 23, 24వ తేదీ 3 రోజులు అమ్మవారికి వేడుకగా అమ్మవారి జాతర చేయాలని తలపెట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మరి భక్తులకు మీరేం చెప్పాలనుకుంటారు? ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో భక్తులందరూ గుడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొంది వాళ్ళ కష్ట నష్టాలని అమ్మవారు తీర్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికల్ని నెరవేర్చుకుని అమ్మవారికి వేడుకుంటే ఆ అమ్మ తల్లి ఖచ్చితంగా మీ కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. ఆ నమ్మకం ఉండాలి. ఈ జాతర సందర్భంగా రేపు నెల 22వ తేదీ నుంచి అమ్మవారి జాతరని మేము తలపెట్టి ఉన్నాము. 3 రోజులు జాతర చేస్తాము. ఏదో దాతలు వాళ్ళు తోచింది విరాళం మీద అమ్మవారికి సాయం చేసి గుడి అభివృద్ధికి ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి అమ్మవారికి జాతరలో పాల్గొని అమ్మవారి వేడుకగా జాతర కార్యక్రమం జరగాలని వేడుకుంటున్నాము. భక్తులందరూ జాతరలో పాల్గొని ఏదో వాళ్ళు తోచింది అమ్మవారికి విరాళాలుగా ఇచ్చి గుడి అభివృద్ధికి ఎల్లమ్మ గుడి అభివృద్ధి చెందేదానికి ఏదో దాతలు వాళ్ళు సహాయం చేయాల్సిందే మేము వేడుకుంటున్నాం. ఓం శక్తి. ఈ ఊర్లో నేను సుమారుగా ఒక 40 ఏళ్ళు 53 ఏళ్ళు ఈ ఊరికి చేరినాను. అప్పుడు ఈ గుడి ఉండింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఊర్లో 15 ఏళ్ళుగా ఇక్కడ ఉండి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోయినాము. ఉంటే కూడా మా కాలంలో శక్తి తెలియకుండా వయసు అప్పుడు మాకు ఉంటే కూడా మేము ఇట్ట పోయి తిరిగి ఇట్ట వచ్చేది. ఇక్కడ వస్తే ఆ శక్తి మాకు ఇంకా కూడా ఉందన్నమాట. దాని అక్క నమస్తే అక్క. అక్క అమ్మగారి గురించి 2 మాటలు మీ మాటలు చెప్పండి. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. మనం ఏం కోరుకున్న అమ్మవారు తీరుస్తారు. అమ్మవారు పేదల కష్టాలు చూడలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారక్క? ఇక్కడే రేణుగుంట అండి. రేణుగుంట. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మా నాన్న వాళ్ళ ఊరు ఇదే. అమ్మవారిని గత 25 ఏళ్ళుగా నమ్ముకొని ఉన్నాము. అమ్మవారు సింహవాహనం కూడా ప్రతిష్ఠ చేయించాను నేను ఇక్కడ. ఆ సింహవాహనం. మీ పేరు చెప్పండి. నా పేరు భానులక్ష్మి అండి. నా పేరు భానులక్ష్మి. శక్తివంతమైన అమ్మవారు. ఈ టెంపుల్కి ఇంకా కూడా ఫండ్స్ ఇచ్చి ఇంకా ఎదుగుదలకి అందరూ తోడ్పడాలని ఆశిస్తున్నాం. మాకు చేతనైనప్పుడు అమ్మవారి గుడి ప్రతిష్ఠ అప్పుడు చేసినాము. ఎల్లమలై గుడి ప్రతిష్ఠ ఈ మాదిగా ఉందికా అందరము సాయం చేసి గుడి అమ్మవారిని పెద్దగా చేయాలి అని అంటే మాకు శక్తికి తోచినంత ఇస్తే ఆయన ప్రతిదీ గుడి కోసం వెచ్చిచ్చి అమ్మవారి దగ్గర ఉండి నాకు సంతోషంగా ఏ పని ఇచ్చినా చేసినాడు. ఆయన చేశాడు. ఇంకా కూడా అందరు ప్రజలు కూడా ఇచ్చి అమ్మవారిని ఈ విధంగానే ఈ టెంపుల్ ఎంతో మార్పు వచ్చింది. ఇంకా కూడా మార్పు రావాలని ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లమ్మ గుడి ధర్మకర్త అయిన ఏలుమలై అన్న మరి ఉద్దేశము ఆయన మాటల్లో మనం విన్నాము. మరి రేపు నెల జరగనున్న మరి ఎల్లమ్మ జాతరకు భక్తులందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, జిల్లా వాళ్ళు, పక్క జిల్లా వాళ్ళు అందరూ వచ్చి కూడా అమ్మని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని, ఆశీర్వాదాలు పొందాలని, వాళ్ళ కుటుంబాలందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబము బాగుండాలని మరి అన్నగారు తెలియపరిచారు. న్యూస్ 24 తెలుగు తిరుపతి జిల్లా రేణుగుంట మండలం రిపోర్టర్ హరినాథ్.